ఇది ఇండోర్ యూనిట్, ఇది అవుట్డోర్ యూనిట్. మనం ఇండోర్ యూనిట్లోకి వచ్చేసరికి సింగిల్ కమ్యూనికేషన్ కాబట్టి లైను, న్యూట్రల్, ఎర్త్ కమ్యూనికేషను 4 ఇస్తాము ఇండోర్ యూనిట్లోకి. సేమ్ ఇవే వైర్లు తీసుకొచ్చి మళ్ళీ మనం ఏం చేస్తాము, అవుట్డోర్లోకి వచ్చాక లైను, న్యూట్రల్, ఎర్త్ కమ్యూనికేషన్ ఇస్తాము. ఇది ఇండోర్ యూనిట్, ఇది అవుట్డోర్ యూనిట్. ఇప్పుడు నేను కమ్యూనికేషన్ చెక్ చేయాలి అని అంటే ముందు నేను యూనిట్ని ఇండోర్లోనే ఆన్ చేసుకుంటాను. ఆన్ చేసిన తర్వాత మనకి 2 minutes 3 minutesకి మనకి అవుట్డోర్ అనేది ఆన్ అవుతుంది. ఎప్పుడైతే మనకి అవుట్డోర్ ఆన్ అవుతుందో అప్పుడు మనం ఈ కమ్యూనికేషన్ అనేది చెక్ చేసుకుంటాము. మనం యూనిట్ ఆన్ చేసిన వెంటనే కమ్యూనికేషన్ రాదు. సో మనం యూనిట్ ఆన్ చేసిన ఒక 2 నిమిషాల తర్వాత ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ కమ్యూనికేషన్ వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవడానికి ఫస్ట్ మనం మల్టీమీటర్ని DC వోల్ట్ రేంజ్లో పెట్టుకుంటాము. DC ఎంతలో పెట్టుకుంటాము, ఒకవేళ ఉంటే 300 కానీ 400 కానీ అబోవ్ 1000 కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. DC హై వోల్టేజ్ అనమాట. మ్యాక్సిమం 300 అబోవ్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఒక 200 ఉన్నా పర్వాలేదు DC వోల్టేజ్. కాకపోతే 300 అనేది మినిమం, ఎందుకంటే మనకి DC 300 వోల్టేజ్ అనేది లోపల బోర్లో అవుతుంటుంది కాబట్టి మనకి మినిమం 300 అనేది లేదా 300 కంటే ఎక్కువ కానీ పెట్టుకుంటాము DC వోల్టేజ్. ఇలా DC రేంజ్లో మనం పెట్టుకున్న తర్వాత ఇవి ప్రోబ్లు, మల్టీమీటర్ ప్రోబ్లు. ఒకటేమో బ్లాక్ కలర్, ఒకటేమో రెడ్ కలర్. సో కలర్ ఇటు అవతలకి పెట్టినా ఎట్లాంటి ఇబ్బంది లేదు. మనకి మల్టీమీటర్లోకి వచ్చేసరికి కేవలం మనకు వచ్చే డిజిట్ ఏదైతే ఉంటుందో దాని ముందు మైనస్ అని చూపిస్తుంది అవతలకి మారడం వల్ల ప్రోబ్లు. కాబట్టి మనం ఇది ఎటు పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇండోర్ ఆన్ చేశాను కదా. ఆన్ చేసిన తర్వాత సరిగ్గా 2 నిమిషాల తర్వాత ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మల్టీమీటర్ని DC రేంజ్లో పెట్టుకున్న తర్వాత నేను న్యూట్రల్ దగ్గర ఒక కేబుల్ పెడతాను. ఈ మల్టీమీటర్ ప్రోబ్ని న్యూట్రల్ దగ్గర ఒక ప్రోబ్ పెడతాను, కమ్యూనికేషన్ దగ్గర ఒక ప్రోబ్ పెడతాను. ఓకేనా. ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ ఎక్కడ చెక్ చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. నీ కన్వీనియంట్ ఇక్కడ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేశాను, కమ్యూనికేషన్ అనేది ఇక్కడ న్యూట్రల్ దగ్గర ఒక ప్రోబు, ఇక్కడ ఒక ప్రోబ్ పెట్టాను. ఇప్పుడు మనకి DC వోల్టేజ్ అనేది చూపించాలి. అయితే ఈ DC వోల్టేజ్ కూడా మనకి ఎన్ని విధాలుగా చూపిస్తుంది అంటే 3 విధాలుగా చూపిస్తుంది, 3 టైప్స్ చూపిస్తుంది. ఒకటి ఫస్ట్ వోల్టేజ్ ఏంటంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అన్నమాట. మనకి వోల్టేజ్ అనేది ఇలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అంటే మనకేంటి, నియర్లీ ఒక ఎంతైనా వోల్టేజ్ రాని ఒక 15 వోల్ట్ వస్తుంది అనుకుందాం. 15 వోల్ట్ నుంచి 10 వోల్ట్కి 5 వోల్ట్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెంటనే మళ్ళీ 15 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే తగ్గుతూ పెరుగుతూ ఇలా వోల్టేజ్ అనేది వస్తుంటుంది. ఇలా వస్తుంది అని అంటే మనకి కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉన్నట్లే. ఒకవేళ ఇన్ కేస్ ఇలా రాకుండా రెండవ కండిషన్ ఇదేం జరుగుతుంది అంటే మనకి ఫిక్స్ వోల్టేజ్ వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఒక 15, 14, 20, 40 ఎంతో కొంత వస్తుంది. అంటే 40 కానీ, అంటే నేను అప్రాక్స్ చెప్తున్నాను, ఇవన్నీ ఎగ్జాక్ట్ కాదు. అంటే అప్రాక్స్ అంటే ఈ డిజిట్లు, ఎందుకంటే ఒక్కొక్క కమ్యూనికేషన్ ఒక్కొక్క దానిలాగా ఉంటుంది ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఫిక్స్ వోల్టేజ్ వస్తుంది అనమాట. ఫిక్స్ వోల్టేజ్ అంటే ఒక 40 వచ్చేసి అలానే ఉంటుంది. సేమ్ మళ్ళీ ఎట్లా న్యూట్రల్ దగ్గర ఒక కేబుల్, కమ్యూనికేషన్ దగ్గర ఒక కేబుల్ పెట్టిన తర్వాత ఫిక్స్ వోల్టేజ్ వస్తుంది. సో అట్లాంటప్పుడు మనము ఏంటంటే ఇండోర్ యూనిట్ కమ్యూనికేషన్ బోర్డు PCB బాగానే ఉంది, అవుట్డోర్ యూనిట్ PCB అనేది కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఉంది. సో మనకి అవుట్డోర్లో ప్రాబ్లం ఉన్నట్లయితే, అంటే అవుట్డోర్లో PCB ప్రాబ్లం ఉన్నట్లయితే మనకి ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. అంటే మనకి ఫిక్స్ వోల్టేజ్ కనిపిస్తుంది. ఇంకొకటి మూడవ కండిషన్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్లోకి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే అసలు నీకు వోల్టేజ్ అనేది ఏం చూపించదు, కంప్లీట్ జీరో. నువ్వు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినా సరే ఏమీ చూపించదు అన్నమాట. నార్మల్గా మల్టీమీటర్ నువ్వు ఎలా అయితే ఉంటుందో అలానే చూపిస్తుంది ఈ 2 కండిషన్లో పెట్టినప్పుడు కూడా. సో ఈ కండిషన్లో ఏంటంటే ఇండోర్ యూనిట్ PCB అసలు సిగ్నల్ అనేది పంపించట్లేదు. సో
ఇట్లాంటప్పుడు మాత్రమే మనకి ఈ 3 కండిషన్లు అనేది చూపిస్తుంది. ఒకవేళ ఇంకొకటి ఇందులో నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇన్ కేస్ మనం అవుట్డోర్ దగ్గర చెక్ చేస్తున్నాము. అవుట్డోర్ దగ్గర ఎట్లా చెక్ చేస్తాం? న్యూట్రల్ దగ్గర ఒక కేబుల్, కమ్యూనికేషన్ దగ్గర ఒక కేబుల్ చెక్ చేస్తున్నాము. సో ఇట్లాంటప్పుడు మనకేంటి, అసలు కమ్యూనికేషన్ ఈ 0 చూపిస్తుంది. అంటే మనకు అసలు కమ్యూనికేషన్ ఏమీ రావట్లేదని చెప్తుంది. సో అట్లాంటప్పుడు మళ్ళీ మనం రావట్లేదని అంటే, ఒకవేళ ఇన్ కేసు కేబుల్ కూడా ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు కదా. కాబట్టి మళ్ళీ మనం ఇండోర్లో చెక్ చేసుకుంటాము. ఇండోర్లో కమ్యూనికేషన్ వస్తుంది కానీ అవుట్డోర్లో మనకు కమ్యూనికేషన్ చూపించట్లేదని అంటే, ఈ కేబుల్ తీసేసి వేరే తీసుకుంటే సరిపోతుంది. అంటే పీసీబీ ప్రాబ్లం ఉండొచ్చు, కేబుల్ ప్రాబ్లం ఉండొచ్చు, అవుట్డోర్ పీసీబీ ప్రాబ్లం ఉండొచ్చు, వీటిలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. కాకపోతే మనం ఇక్కడ చెక్ చేసుకునే దాన్ని బట్టి జస్ట్ మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏది ప్రాబ్లం అనేది. మనకి ఏ మీటర్ ఏ రేంజ్లో చూపిస్తుందో దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను. మనం ఏంటంటే పక్కాగా మల్టీమీటర్ని డీసీ రేంజ్లో పెట్టుకుంటాము. డీసీ 300 అబోవ్ రేంజ్లోనే పెట్టుకొని ప్లస్ మైనస్ ఏదైతే ఉంటుందో దీనిని తీసుకెళ్ళి న్యూట్రల్కి ఒక కేబుల్, కమ్యూనికేషన్కి ఒక కేబుల్ చెక్ చేసుకుంటాము. న్యూట్రల్కి ఒక కేబుల్, కమ్యూనికేషన్కి ఒక కేబుల్. ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. చేసుకుంటే మనకి వోల్టేజ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. అలా వచ్చేసి తగ్గిపోవడం అలా అవుతుంది. అప్పుడు కమ్యూనికేషన్ అంతా బాగానే ఉన్నట్లు. కాకపోతే మనకి ఈ కండిషన్లో మనకి కమ్యూనికేషన్ రాదు కదా. మనకు వచ్చేది ఏంటి, 2 కండిషన్లు వస్తాయి. ఉంటేనేమో ఫిక్స్ వోల్టేజ్ ఉంటుంది, లేకపోతే కంప్లీట్ డెడ్ వోల్టేజ్ ఉంటుంది. ఒకవేళ ఫిక్స్ వోల్టేజ్గా ఉంటేనేమో అవుట్డోర్ పీసీబీ ప్రాబ్లము. లేదు ఒకవేళ మనకి 0 వోల్టేజ్ వస్తుందనంటే కేబుల్ అన్నా ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇండోర్ పీసీబీ అన్నా ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు అవుట్డోర్లో చెక్ చేసుకున్నట్లయితే. ఓకేనా, ఇది కమ్యూనికేషను.